అవినాష్, చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. ప్రజలు గెలవాలంటే ఎన్డీఏని గెలిపించాలని మేము పిలిపించాం. మళ్ళీ మేమందరం కలిసి రాష్ట్ర పునర్నిర్మాణం చేసి మళ్ళీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాను ఒక హామీ ఇస్తే బ్రహ్మాండమైన స్ఫూర్తితో ముందుకు వచ్చారు. ఇక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ముందుగానే చెప్పారు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయడానికి వీలు లేదని చాలా స్పష్టంగా చెప్పి తెలుగుదేశం అదే మరి మేము కలిసి పోటీ చేస్తామని చెప్పారు. తర్వాత బీజేపీ కూడా మేమందరం కలిసి పోటీ చేస్తేనే ఈ రాష్ట్రాన్ని నిలబెట్టగలుగుతామని ఆలోచించి 3 పార్టీల కూటమి ఏర్పడింది. ఇటు పవన్ కళ్యాణ్ గారు, నేను, అటు ఢిల్లీలో నరేంద్ర మోడీ గారిని చూసిన తర్వాత ప్రజల్లో ఒక విశ్వాసం కలిగింది. అందుకే మీరు చూస్తే 93% స్ట్రైకింగ్ రేట్తో 57% ఓట్ల షేర్తో కూటమి ప్రభుత్వం గెలిచిందంటే ఇది ఒక చరిత్ర అధ్యక్ష. నా జీవితంలో ఎప్పుడూ ఎలాంటి వ్యక్తిని చూడలేదు. ఒక పెను విప్లవంగా వచ్చి ఇవన్నీ చేయడం జరిగింది. అయితే ఇక్కడుండే సభ్యులందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజల మన పైన పెట్టుకున్న నమ్మకానికి ఇది ఒక తార్కాణం. వారి నమ్మకాన్ని 100% మనందరం కలిసి నిలబెట్టవలసిన బాధ్యత ఉంది. నేను ప్రమాణ స్వీకారం చేసిన రోజుటి నుంచి ప్రతిరోజు ప్రతి గంట దీన్ని గుర్తుపెట్టుకొని మళ్ళీ ఏమేమి చేసి గాడి తప్పిన వ్యవస్థల్ని ఘాట్లో పెట్టాలని ఆలోచిస్తున్నాం. అధ్యక్ష, ఇది నాకు మొదటిసారి కాదు, 4వసారి ముఖ్యమంత్రి అయ్యాను. 1995లో నేను ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయ్యాను. అంత మునుపు నేను ఆర్థిక శాఖ మంత్రిగా కూడా పనిచేశాను 1 సంవత్సరం. అదే ఆ కొటేషన్ ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ గారు ఇప్పుడు కోట్ చేశారు. అంటే 94లో నేను ఆర్థిక శాఖ మంత్రిగా నేను ఇచ్చినటువంటి కొటేషన్ని 2024 అంటే 30 సంవత్సరాల తర్వాత దాని రిలవెన్స్ ఫైనాన్స్ మినిస్టర్ గారు వివరించారు. ఆ రోజు కూడా దేశ ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కొన్ని సమస్యలు వచ్చి వ్యవస్థ దివాళా తీసే పరిస్థితికి వచ్చింది. అయితే ఆ రోజు కూడా ఒక సవాలుగా తీసుకున్నాం. పాలనని కొత్త పుంతలు తొక్కించాం, సంస్కరణ తీసుకొచ్చాం, మొహమాటం లేకుండా కఠిన నిర్ణయాలు తీసుకున్నాం, పాలసీలతో కష్టంతో దారికి తెచ్చాం. ఆ రోజు మీరు చూస్తే 1995 పరిపాలన ఒక మోడల్ పరిపాలన, కష్టాల నుంచి బయట తీసుకురావడమే కాకుండా మళ్ళీ ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసి ముందుకు పోగలిగాం. అందుకే మీరు చూస్తే ఈరోజు దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 రాష్ట్రంగా ఉందంటే దానికి ఆ రోజు తెలుగుదేశం పార్టీ వేసిన ఫౌండేషనే కారణం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.